నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నూస్ ఎపిసోడ్ 354కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 16, 2018, టైం వచ్చేసరికి 3:30 PM అవుతుంది. ఇప్పటివరకు నా న్యూస్ అయితే ఇవి. ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను. హానర్ 8X ఈవెంట్ అటెండ్ అయ్యాను. ఆ ఈవెంట్ నుంచి బయటకు వస్తున్నాను. హానర్ 8X అయితే లాంచ్ చేశారు. ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB ర్యామ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు పెట్టారు. మొత్తం 3 వేరియంట్స్లో వస్తుంది, 3 కలర్స్లో వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి 6GB ర్యామ్ అండ్ 64GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 16,999 రూపాయలు పెట్టారు. అండ్ ఫైనల్ వేరియంట్ 6GB ర్యామ్ 128GBతో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 18,999 రూపాయలు పెట్టారు. ఈ 3 ఫోన్స్ మీకు అమెజాన్లో లభిస్తున్నాయి. అమెజాన్లో మీకు అక్టోబర్ 24 తారీఖున సేల్కి అయితే రాబోతున్నాయి. అండ్ 3 కలర్స్లో వస్తున్నాయి. బ్లాక్ కలర్లో వస్తుంది, రెడ్ కలర్లో వస్తుంది అండ్ బ్లూ కలర్లో వస్తుంది. సో అక్కడ డిస్ప్లే కూడా మనకి బ్లాక్ అండ్ బ్లూ పెట్టారు, కానీ రెడ్ కలర్ అయితే డిస్ప్లే కూడా ఏం పెట్టలేదు. సో ఇక్కడ 2 కలర్స్ మీరు చూడొచ్చు. సో ఫోన్ అయితే మీకు చూడడానికి చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 2 టెక్స్చర్ ఫినిష్ వస్తుంది. సో అండ్ చుట్టూ మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ డిస్ప్లే కూడా మీకు 6.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. 91% వీళ్ళు స్క్రీన్ టు బాడీ రేషియో అని చెప్తున్నారు. మీకు టాప్లో నాచ్ ఉంది, చిన్న నాచ్, అండ్ బాటంలో చిన్న బెజల్ అయితే ఉంది. కొంచెం డిస్ప్లే అయితే మీకు స్క్రీన్ టు బాడీ రేషియో కొంచెం ఎక్కువే ఉంది. మరి 91% అంటే చెప్పలేం, కానీ కొంచెం స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఎక్కువ ఉంది. అండ్ ప్రాసెసర్ మీకు కిరిన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. సో 710 ప్రాసెసర్ మీకు 660 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకోకండి. నేను యూజ్ చేసినప్పుడు అయితే 660 దగ్గరికి అయితే రాలేదు. నేనైతే కంప్లీట్గా ఇంకా చెక్ చేయలేదు దాన్ని. కంప్లీట్గా నేను చెక్ చేసిన తర్వాత 8X రివ్యూ చూడండి. ఈ రివ్యూ చూసిన తర్వాత మనకి గేమింగ్ రివ్యూ సపరేట్ చేస్తాను 8Xది. సో దాని ప్రకారం మనకు తెలుస్తుంది అసలు ఎగ్జాక్ట్గా అది ఏ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఈక్వల్ అవుతుందో. అండ్ ఓవరాల్గా మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని దీనిలో బాగానే ఉన్నాయి. మనకి బ్యాటరీ కూడా 3750 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ డ్యూయల్ 4G వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 20 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అపర్చర్ 1.8తో వస్తుంది. ప్లస్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. f2.0 అపర్చర్తో వస్తుంది. పిక్సెల్ బీనింగ్ సపోర్ట్ ఉంది. అండ్ డ్యూయల్ సిమ్ ఫోన్ సపరేట్గా మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 400GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మిగతా స్పెక్స్ అన్ని దీన్ని బాగానే ఉన్నాయి. 15,000 ప్రైస్. 4GB ర్యామ్ 64GB కాబట్టి ప్రైస్ కూడా కరెక్ట్గానే పెట్టారు. ఒకవేళ 3GB ర్యామ్ 32GB తీసుకొస్తే దాన్ని ఒక 13 అట్లా తీసుకొచ్చినట్లయితే బాగుండేది, ఇంకొంచెం తక్కువ రేట్లో. సో ఇది 4GB ర్యామ్ 64GB కాబట్టి మీకు 15,000కి తీసుకొస్తున్నారు. సో చూద్దాం. ఈ ఫోన్ అయితే ఇంకా మనకేమి ఇవ్వలేదు. ఒకవేళ పంపకపోవచ్చు, పంపుతారు లేదు కూడా తెలియదు. మనకి వస్తే చేస్తాను, లేకపోతే అక్టోబర్ 24 తారీఖు ఫోన్ కొనాలి. అమెజాన్లో సేల్ ఉంది కాబట్టి అప్పుడు కొని నేను రివ్యూ చేస్తాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే వెయిట్ చేయండి రివ్యూ వచ్చే వరకు. తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు మీ యూజేజ్కి అది సెట్ అవుతుందో లేదో. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ Mi Mix 3ని అక్టోబర్ 25వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. ఇండియాలో కాదు, చైనాలో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇండియాకి మరి ఎప్పుడు తీసుకొస్తారో ఏం తెలియదు. ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. 3D ఫేస్ అన్లాక్తో వస్తుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 845తో వస్తుంది. అండ్ నాకు 5G కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. అండ్ 10GB ర్యామ్ మోడల్ కూడా ఉన్నట్లు దీన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం. మనకి అక్టోబర్ 25వ తారీఖు వరకు వెయిట్ చేస్తే Mi Mix 3 ఎలా ఉంటుందో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి పామ్ ఎప్పుడో పాతకాలంలో మనం చూసాం పామ్ మొబైల్స్ని. ఇప్పుడు అమెరికాలో ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. వెరిజాన్ నెట్వర్క్తో వీళ్ళు టైప్ అయ్యి ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ చూడడానికి ఎప్పుడో పాతకాలం ఫోన్ లాగే ఉంది. 2007లో రావాల్సిన ఫోన్ ఇప్పుడు తీసుకొచ్చినట్లుంది. దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 25,000 రూపాయలు దా పెట్టారు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. సో దీనిలో స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు 3.3 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది HD డిస్ప్లే. దీనిలో స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ ఉంది. 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. బ్యాక్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. 4G వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. 800 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. ఈ స్పెసిఫికేషన్స్తో వీళ్ళు ఈ ఫోన్ ప్రైస్ 25,000 రూపాయలు పెట్టారు అమెరికాలో. చూడాలి మరి దీన్ని ఎవరు అంటారు. అండ్ నెక్స్ట్ మనకి లెనోవో నుంచి లెనోవో S5 Pro అని చెప్పేసి ఒక ఫోన్ లాంచ్ అయిపోతుంది. ఇది చైనాలో లాంచ్ అయిపోతున్నారు. అక్టోబర్ 18వ తారీఖు దీన్ని లాంచ్ అయిపోతున్నారు. సో ఈ ఫోన్ సంబంధించి ఇంతకుముందు మనకి ఏవో రూమర్స్ వచ్చి 4 కెమెరాస్ ఉంటాయని చెప్పి అవన్నీ ఇవన్నీ. సో నాకు తెలిసి 4 కెమెరాస్ ఉన్న ఫోన్ అయితే ఇది కాదు. లెనోవో Z5 Pro అనుకుంటా. లెనోవో Z5 Pro ఏదైతే వీళ్ళు ఇంతకుముందు టీచ్ చేస్తున్నారు, ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది, స్లైడర్ కెమెరాతో వస్తుంది. సో అది మనకి 4 కెమెరాస్తో రావచ్చు, కానీ ఇదైతే మనకు 2 కెమెరాస్తో వస్తుంది. లెనోవో S5 Pro. ఇది మీకు బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 20 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. సెకండరీ కెమెరా టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ఫ్రంట్ సింగిల్ కెమెరా ఉన్నట్లు ఉంది. సో దీన్ని అయితే లెనోవో టీచ్ చేస్తుంది. అక్టోబర్ 18వ తారీఖు అయితే ఇది చైనాలో లాంచ్ అయిపోతున్నారు. ఈరోజు ఇండియాలో ఫోన్ లాంచ్ అయిపోతున్నారు. ఇంకా అది అవ్వలేదు లాంచ్ ఈవెంట్ అయితే. అది అయిన తర్వాత దాని గురించి కూడా అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా X7ని ఈరోజు చైనాలో లాంచ్ చేసింది. నోకియా 7.1 అది గ్లోబల్గా రావచ్చు. సో ప్రజెంట్ అయితే నోకియా X7 అయితే చైనాలో లాంచ్ అయింది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 18,000 రూపాయలు పెట్టారు వాళ్ళ కరెన్సీలో మేజర్గా అయితే.
సో దాన్ని ఇండియాకి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, మనకి మేబీ అదే ప్రైస్లో తీసుకురావచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువే ఉండొచ్చు. దీని ప్రైస్ మనకి 20,000 పైనే ఉండొచ్చు ఇండియాకి వస్తే మాత్రం. ఇది అక్టోబర్ 23వ తారీఖు నుంచి చైనాలో సేల్కి రాబోతుంది. సో ఇంకోసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.18 ఇంచ్ డిస్ప్లే ఉంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. హెచ్డిఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది, హెచ్డిఆర్ వీడియోస్ కూడా దీనిలో మీరు ప్లే చేయొచ్చు. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB ర్యామ్ ఉంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ పెట్టి మీరు 400GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది, ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. బ్యాక్ చూసుకుంటే మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX363 సెన్సార్, అపర్చర్ f1.8తో వస్తుంది, 1.4 మైక్రాన్ పిక్సెల్ సైజ్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ ఇంకో కెమెరా కూడా ఉంది, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అపర్చర్ f2.0తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, డ్యూయల్ 4G వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. 3500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే, దీని చూస్తుంటే దీని కెమెరా చాలా బాగుంది. కెమెరా అయితే మరి దీన్ని మంచి సెన్సార్ తీసుకొస్తున్నారు కాబట్టి 20,000 పైనే ఉండొచ్చు. ఇండియాకి అయితే మనకి 20 నుంచి 20,000 మధ్యలో దీని ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఎంత ప్రైస్ నుంచి ఇండియా తీసుకొని వస్తారో. నెక్స్ట్ మనకు హువావే నుంచి హువావే హానర్ 8X మ్యాక్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు రీసెంట్గా. దాన్ని వీళ్ళు కొత్త పేర్లతో తీసుకొని వచ్చారు. వీటి పేర్లు వచ్చేసరికి హువావే ఎంజాయ్ మ్యాక్స్ ఒకటి ఉంది, అండ్ హువావే ఎంజాయ్ 9+ అని చెప్పేసి 2 పేర్లతో 2 ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. సో దీనిలో ఒకటి వచ్చేసరికి మీకు ఎంజాయ్ మ్యాక్స్ మీకు బ్యాక్ సైడ్ చూస్తే కొంచెం లెదర్ టైప్ ఫినిష్లో అయితే వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి గ్లాసీ ఫినిష్లో వస్తుంది. అండ్ ఎంజాయ్ మ్యాక్స్ మీకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఎంజాయ్ 9+ వచ్చేసరికి వీళ్ళ కిరిన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ మీకు ఎంజాయ్ 9+ మీకు దగ్గర హానర్ 8X లాగుంది. అండ్ ఎంజాయ్ మ్యాక్స్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది కదా, ఇది మీకు దగ్గర హానర్ 8X మ్యాక్స్ లాగుంది స్పెక్స్ పరంగా చూసుకుంటే. ఇవి చైనాలో లాంచ్ చేశారు, ఇండియాకి కూడా వీటిని తీసుకొస్తారు లేదా ఇన్ఫర్మేషన్ లేదు. వీటి ప్రైజెస్ చూసుకుంటే 18,000 నుంచి 21,000 మధ్యలో ఉన్నాయి. 2 ఫోన్స్ ప్రైజెస్ అయితే చూద్దాం మరి ఇండియాకి ఒకవేళ తీసుకొస్తే ఎంత ప్రైస్లో వీటిని తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ కూడా హువావే నుంచే హువావే ఫ్లాగ్షిప్ ఫోన్స్ హువావే మేట్ 20 అండ్ మేట్ 20 Pro ఈరోజు లాంచ్ అయిపోతున్నారు. ఈవెంట్ లండన్లో జరుగుతుంది, మనకి 6:30కి ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే జరుగుతుంది. సో అది రేపు అప్డేట్ చేస్తాను నేను ఎంత ప్రైస్ పెడతారు. వాటి ఫీచర్స్ అన్ని ఇంతకుముందు మనకి లీక్లు వచ్చినాయి, నేను టెక్ న్యూస్లో కూడా అప్డేట్ చేస్తాను. సో వాటి ప్రైజెస్ గురించి మిగతా ఫీచర్స్ గురించి వీటి గురించి మనం రేపు మాట్లాడుకుందాం. హువావే మేట్ 20 అండ్ మేట్ 20 Pro ఫ్రెండ్స్, Lenovo A5 అండ్ Lenovo K9 అని చెప్పేసి 2 ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ 2 ఫోన్స్ మనం అనుకున్న ఫోన్స్ అయితే కావాలి. మనం Lenovo Z5 లాంచ్ చేసింది అనుకున్నాం కానీ అవి లాంచ్ చేయలేదు. Lenovo A5 బేస్ మోడల్ చాలా తక్కువ రేట్కి లాంచ్ చేస్తారు. Lenovo A5 ప్రైస్ వచ్చేసరికి మీకు 2GB ర్యామ్ 16GB మోడల్ 5,999 రూపాయలు ఉంది. అండ్ 3GB ర్యామ్ 32GB మోడల్ 6,999 రూపాయలకు లాంచ్ చేశారు. Lenovo K9 వచ్చేసరికి ప్రైస్ 8,999 రూపాయలు పెట్టారు. అండ్ ఒకటే మోడల్లో వస్తుంది, 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో మీకు మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తూ ఉంటాయి. సో మీకు Lenovo A5 మీడియాటెక్ 6739 ప్రాసెసర్తో వస్తుంది. సో పెద్దగా మనకి అంత మంచి ప్రాసెసర్ అయితే ఏం కాదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి Lenovo K9 వచ్చేసరికి మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో 4 కెమెరాస్ ఉన్నాయి. Lenovo K9లో బ్యాక్ 4 ఉన్నాయి, బ్యాక్ 2, ఫ్రంట్ 2 ఉన్నాయి. బ్యాక్ మీకు 13+5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ కూడా మీకు 13+5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. 2 కెమెరాస్ మీకు 5 మెగాపిక్సెల్ కెమెరాస్ బొకే షాట్స్ కోసం యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే Lenovo K9లో మీకు డిస్ప్లే వచ్చేసరికి 5.7 ఇంచ్ డిస్ప్లే ఉంది, HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ USB Type-C పోర్ట్తో వస్తుంది. ఇది ఈ బడ్జెట్లో USB Type-C అంటే చాలా కష్టం. సో వీళ్ళు USB Type-C పోర్ట్తో తీసుకొని వస్తున్నారు దీన్ని. హీలియో P22 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ Lenovo A5 గురించి మాట్లాడితే ఇది మీకు 5.45 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది, 4000 mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా ఉంది, 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా సెటప్తో వస్తుంది. 2 ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. K9 అయితే కొంచెం బెటరే, P22 ప్రాసెసర్తో వస్తుంది, 4 కెమెరాస్ ఉన్నాయి, USB Type-Cతో వస్తుంది. సో ఇవన్నీ మనం చూద్దాం. ఈ K9 రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీకి రాబోతున్నాయి. ఎగ్జాక్ట్గా ఎప్పుడు అవైలబిలిటీకి వస్తే కూడా నాకు తెలియదు, జస్ట్ ఇప్పుడే అవి లాంచ్ అయినాయి. వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు, వాటి గురించి నేను ఇప్పుడే మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో రేపు నేను కంప్లీట్గా ఎప్పుడు అవైలబిలిటీకి వస్తే ఒకటి టెక్ న్యూస్లో కవర్ చేస్తాను. అండ్ రేపు ఏసూస్ కూడా 2 ఫోన్స్ లాంచ్ అయిపోతుంది. అవి కూడా మీకు బడ్జెట్లోనే వస్తాయి, 6,000 నుంచి 8,000 మధ్యలో. అవి కూడా 2 ఫోన్స్ అయితే లాంచ్ చేయొచ్చు ఏసూస్ అయితే. ఆ 2 ఫోన్స్ నా దగ్గరికి వచ్చినాయి. ఈరోజు నేను వెళ్ళి వాటిని అన్బాక్స్ చేస్తాను. రేపు ఆ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఏసూస్ ఫోన్ సంబంధించి. సో ఆ వీడియో కోసం చూడండి. అండ్ ఇదే టెక్ న్యూస్ అయితే ఇప్పుడు వరకు ఉన్నది, నాకు టైం అయిపోయింది, ఇంకా నేను వెళ్ళాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.